వెల్కమ్ టు సుమన్ టీవీ. ఈ రోజు మనం నరాల బలహీనత గురించి తెలుసుకుందాం. అసలు ఈ సమస్య ఎందుకు వస్తుంది? చాలా మంది చెప్పేటువంటి మాట ఏంటంటే, ఒక్కసారి సమస్య వచ్చిందంటే పోదు, ఎన్ని టాబ్లెట్స్ వాడినా కొద్దో గొప్ప ఆ ప్రాబ్లం ఇంకా అలానే ఉంటుంది అంటారు. అది నిజమా కాదా తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు హోమియోపతి డాక్టర్ చేతన్ రాజ్ గారు. డాక్టర్ గారు నమస్తే అండి. నమస్తే మేడం. డాక్టర్ గారు, చాలా మందిలో మనం కొంచెం ఏజ్డ్ వాళ్ళలోనే ఈ నరాల బలహీనత చూస్తూ ఉంటాము. వన్స్ వస్తే పోదు అని భయపడుతూ ఉంటారు. ఇది ఎంతవరకు నిజం? ఎంతవరకు నిజం అంటే నేను మీకోటి చెప్తాను. ఇప్పుడు నరాలకు సంబంధించి ఎన్నో రోగాలు ఉంటాయి కదా. ఇప్పుడు జస్ట్ స్టార్టింగ్లో కొన్ని రోగాలు ఉంటాయి. ఇప్పుడు సర్వైకల్ స్పాండిలోసిస్ స్టార్ట్ అవబోతుంది అంటే బాడీ కొన్ని లక్షణాలు ఇస్తుంది. ఇది చేయకు, అది చేయకు. అదే టైంలో సెట్ అయిపోయింది అనుకోండి మనిషి, ఏం ప్రాబ్లం కాదు. మళ్ళీ దాని తర్వాత షుగర్ వ్యాధి అయింది. షుగర్ని మంచిగా లెవెల్లో పెట్టుకున్నారు, నరాలు ఎఫెక్ట్ అవ్వవు. మీకు స్టార్టింగ్లోనే తెలిసిపోయింది, అరే షుగర్ ఉంది, HbA1c ఇంత మెయింటైన్ చేసుకోవాలి, బయట ఏది పడితే అవి తినొద్దు, గచ్చుపులు కానీ, రగడాలు కానీ, చైనీస్లు కానీ అవన్నీ ఏం తినొద్దు. మీరు మెయింటైన్ చేసుకోవడం స్టార్ట్ చేస్తారు, టైంకి నిద్ర పోతారు, ఎక్సర్సైజ్ చేస్తారు. అన్నీ చేస్తే మీకు షుగర్ వ్యాధి ఏమైపోయింది మీ లైఫ్లో వచ్చి ఒక బ్లెస్సింగ్ లాగా అయిపోయింది. మనం పాజిటివ్ సైడ్ చూడాలి దేనికన్నా, అవునా కాదా? మీరు మొత్తం లైఫ్ సైడ్ కరెక్ట్ చేసుకున్నారు, అది ఇంకా మీకు లెవెల్లో ఉంటుంది. ఏం మందు కూడా అవసరం పడలేదు మీకు ఇప్పుడు వరకు. అట్లా నరాది ఎఫెక్ట్ ఉండదు. కానీ ఒక్కొక్కసారి ఏమవుతుంది, షుగర్ ఉండదు పేషెంట్కి, బీపీ ఉండదు, థైరాయిడ్ ప్రాబ్లం ఉండదు, ఎటువంటి సమస్య ఉండదు బాడీలో. ఓకే, ఏమైందంటే మన కోయంబటూర్కి వెళ్ళి ఒకరు వచ్చిండ్రు. ఆ పేషెంట్కి ఒక రోగం ఉంది. ఆ రోగం పేరు వచ్చేసి మయస్థీనియా గ్రేవిస్. పేరు కూడా కొత్తగా ఉంది కదా, మయస్థీనియా గ్రేవిస్. మయస్థీనియా గ్రేవిస్ అంటే ఏంటంటే నరాల మీద ప్రభావం పడుతుంది. ఎట్లా ప్రభావం పడుతుంది? మీరు ఆటో ఇమ్యూన్ రోగం అంటే విన్నారా ఇంతకుముందు? ఆటో ఇమ్యూన్ రోగం అంటే ఏంటంటే, ఇప్పుడు మోకాలు నొప్పులు ఉన్నాయి. ఒక్కొక్కసారి మోకాలు నొప్పు ఆటో ఇమ్యూన్ ప్రాబ్లం వల్ల కూడా అవుతుంది. ఆటో ఇమ్యూన్ ప్రాబ్లంలో ఏమవుతుంది అంటే రుమటాయిడ్ ఆర్థరైటిస్ అంటారు దాన్ని, లేదంటే సోరియాటిక్ ఆర్థరైటిస్. కానీ ఏదో ఆటో ఇమ్యూన్ ప్రాబ్లం వల్ల అవుతుంది మోకాల్లో నొప్పి. ఈ మోకాల్లో నొప్పి ఎట్లయితే అవుతుంది అట్లనే నరాల నొప్పి అవుతుంది అనుకోండి ఒకసారి. కానీ ఏంటంటే రుమటాయిడ్ ఆర్థరైటిస్లో ఏమవుతుంది అంటే మన జాయింట్ ఏదైతే ఉంటుంది దానికి డ్యామేజ్ జరుగుతుంది, ఇన్ఫ్లమేషన్ జరుగుతుంది. కానీ ఇక్కడ ఏమవుతుంది అంటే నరాలకి ఇన్ఫ్లమేషన్ జరుగుతుంది, నరాలు డ్యామేజ్ అవుతాయి. ఎట్లా? మన శరీరమే చేస్తుంది ఆ పని, శరీరమే సంపుడు పని చేస్తుంది. అందుకే ఆటో ఇమ్యూన్ ప్రాబ్లం అంటారు. అందరికి ఏమనిపిస్తుంది, అరే ఇమ్యూనిటీ తక్కువ ఉంది, ఇమ్యూనిటీ తక్కువ ఉండడం వల్ల ఇట్లా అవుతుంది. ఇమ్యూనిటీ తక్కువ ఉండడం వల్ల ఆటో ఇమ్యూన్ వస్తలేదు. ఇమ్యూనిటీ తక్కువ ఉంటే ఇన్ఫెక్షన్లు అవుతాయి, తొందరగా ఎఫెక్ట్ అవుతాయి. ఇక్కడ ఇమ్యూనిటీ దేనికి ఉండాలి బాడీకి అర్థమైతలేదు. బ్యాక్టీరియా వచ్చింది బాడీలో, అది మీ శరీరం దుష్మన్ అని మీకు అర్థమవుతుంది బాడీకి. కానీ ఇక్కడ ఏమవుతుంది అంటే నరాలే దుష్మన్ అనుకుంటుంది బాడీ. ఈ పేషెంట్కి ఏముండే అంటే ఇట్లా మెడ చక్కగా ఉంటలేదు, ఇట్లా పడిపోతుంది కిందికి, ఇట్లా పడిపోతుంది. మళ్ళీ దాని తర్వాత కళ్ళు మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు మీరు బ్లింక్ చేస్తారు, ఎప్పుడు కావాలంటే అప్పుడు స్టేర్ చేస్తారు. ఎందుకంటే నరాలు ఇవన్నీ ఫంక్షన్లు కంట్రోల్ చేస్తున్నాయి మీ బాడీలో. అక్కడ ఏమవుతుంది అంటే తెలియకుండా ఇట్లా పడిపోతుంటుంది, కంట్రోల్ లేదు. మళ్ళీ ఇట్లా చేస్తే వస్తుంది పైకి, మళ్ళా పడిపోతుంది. డూయింగ్ కంటిన్యూస్ బ్లింకింగ్ ఉంటుంది. ఎక్కువ ఈ ఆక్యులర్ మసిల్స్ మీద ఎఫెక్ట్ చేస్తుంది అది. మళ్ళీ దాని తర్వాత ఏమైపోయిందంటే మొత్తం రోజు నీరసం అంటే నీరసం, మామూలు నీరసం కాదు, ఫుల్ నీరసం. ఈడికెళ్ళి బెడ్రూమ్లోనే బాత్రూమ్ ఉంది, ఆ బాత్రూమ్కి పోవడానికి నీరసం. ఆ బాత్రూమ్ వస్తుంది అనేసి ఈయన నీళ్లు తాగుడు తక్కువ చేసి, ఎవరు లేచిపోతాడు ఇప్పుడు బాత్రూమ్కి అనేసి. మళ్ళా గ్లాస్ తోటి మనం నీళ్లు తాగుతామా, ఈ గ్లాస్ స్లిప్ అయిపోతుంది చేతిలోకి వెళ్ళి, వారు పట్టుకోలేరు. బలమే ఉండదు, అస్సలు బలమే ఉండదు మొత్తం బాడీలో. మళ్ళా పెరుగుతూనే ఉంటుంది. ఇప్పుడు మీరు అన్నారు కదా ఒకసారి వస్తే ఇంకా పోదు అనేసి, ఇట్లా ఉంటాయి రోగాలు. ఎక్కడ ఏం పని చేయనికి చేతన కాదు. మీకు చాలా ఇంపార్టెంట్ పని ఉంది, ఫోన్ వస్తుంది, మీరు ఫోన్ లేపి మాట్లాడాలంటే కూడా కష్టం అవుతుంది. అట్లా ఉంటుంది మయస్థీనియా. చెప్పిండ్రు ఒకసారి వచ్చింది కదా, తగ్గదు ఇంకా, ఈ గోళీ లైఫ్ టైం వేసుకోవాలి మీరు. ఏమన్నారు పేషెంట్ మన దగ్గర వచ్చింది, ఏమన్నా తగ్గుతుందా అనేసి అడిగింది. మేమేం చెప్పాం,
మందు ఇస్తాం, మందే మాట్లాడుతుంది మీతో, మందు ఇచ్చేసినాం, హోమియో మెడిసిన్ 2-2.5 ఏండ్లు వాడిండ్రు. ఎవరైతే ఆ డాక్టర్ ట్రీట్మెంట్ ఇస్తుండే కదా, ఎవరైతే చెప్పిండ్రు కదా, ఆయననే పరేషాన్, అరే ఎట్లెట్లా తగ్గింది మీకు అని. అయితే అంత పవర్ ఉంటుంది హోమియోపతిలో. ఓకే, నర్వ్స్ కి సంబంధించి హోమియోపతిలో బెస్ట్ మెడిసిన్, చాలా మంచి మెడిసిన్ ఉంటుంది. అంటే ఏ రోగం అయితే తగ్గదు అని అంటారు కదా, ఆ రోగాలు కూడా తగ్గుతాయి. ఎందుకంటే ఇప్పుడు హోప్లెస్ కేస్, హోప్లెస్ అని, హోప్ ఫర్ ద హోప్లెస్ ఉంది హోమియోపతి. ఇప్పుడు మీరు చెప్పారు సీరియస్ ప్రాబ్లం గురించి, సివియర్ సిచ్యువేషన్. అలా కాకుండా కొంతమంది నిజంగానే చల్లగా ఉన్నప్పుడు చేతులు వణుకుతూ ఉంటారు, తిమ్మురులు వస్తుంటాయి, అది కూడా నర్వ్స్ కి సంబంధించిన ప్రాబ్లమే అంటూ ఉంటారు. ఇంకా ప్రాబ్లం ఉన్నప్పుడు ఏదో మెడిసిన్ వేసుకోమంటారు, నర్వ్స్ కి సంబంధించి కంటిన్యూగా మెడికేషన్ కూడా ఉండొద్దని కూడా చెప్తూ ఉంటారు కదా. అయితే హోమ్ రెమెడీ అంటూ ఏమన్నా ఉంటుందంటారా? ఇప్పుడు చిన్న చిన్న సమస్యకి ప్రతిసారి అందరూ టాబ్లెట్స్ వేసుకోరు, చిన్నగా ఉన్నప్పుడే హోమ్ రెమెడీస్ తో తగ్గించుకోవాలి అనుకుంటారు, వాళ్ళకి ఏం చెప్తారు మీరు? చేతులు బాగా లాగుతున్నాయి, వాళ్ళ పని ఎక్కువైంది అనుకోండి, తులసి ఆకులు ఒక 10 తీసుకోండి. 10 తులసి ఆకులు తీసుకొని మీరు ఇది దంచుకొని కొంచెం నల్ల జీలకర్ర పౌడర్ దీంట్లో కలిపేసేయండి. ఇది మొత్తం గోరువెచ్చని నీళ్ళలో వేయండి, మిక్స్ చేసుకొని. లేదు, గోరువెచ్చని నీళ్ళలో వేయండి, బాయిల్ చేసే అవసరం లేదు, గోరువెచ్చని నీళ్ళలో వేయండి, కలిపేసి తాగండి. మైండ్ కూడా ఫ్రెష్ అవుతుంది, బాడీ రిలాక్స్ అవుతుంది. ఎందుకంటే తులసిలో అడాప్టోజెనిక్ ప్రాపర్టీస్ ఉంటాయి. అడాప్టోజెనిక్ ప్రాపర్టీస్ అంటే, అరే నేను ఇవాళ ఇంత పని చేసిన, ఇప్పుడు మస్తు లాగుతున్నాయి నరాలు, అది అరే పని అయింది, ఇప్పుడైతే మంచిగా రెస్ట్ చేయొచ్చు కదా, ఇట్లా ఆలోచనని కూడా చేంజ్ చేస్తుంది, పాజిటివ్గా యాంగ్జైటీ తగ్గిస్తుంది బాడీలో, అట్లా రిలాక్స్ చేసేస్తుంది బాడీని. మళ్ళీ నల్ల జీలకర్ర పౌడర్ యాంటీ ఆక్సిడెంట్, అది బాడీని మళ్ళీ రిఫ్రెష్ చేస్తుంది, నరాలకు ఒక సూదింగ్ ఎఫెక్ట్ ఇస్తుంది. బాగా లాగుతున్నాయి, ఇట్లా రెగ్యులర్గా కంటిన్యూ అవుతుంది, దీంట్లోనే కొంచెం పసుపు కూడా వేయండి, ఓకే, నొప్పులు కూడా తగ్గుతాయి, యాంటీ ఆక్సిడెంట్ రిచ్ కూడా ఉంటుంది. అట్లా చేస్తే మీకు జర రిలీఫ్ ఉంటుంది. రిలీఫ్ ఇప్పుడు అందరూ ఏమనుకుంటారు, అరే దీంతో మొత్తం తగ్గిపోతుంది అని, అట్లా ఉండదు. రోగాన్ని బట్టి మందు కూడా వాడాలి, కానీ ఇట్లా చిన్న చిన్న వాటికి ఇది కొంచెం రిలీఫ్ ఇస్తుంది. థ్యాంక్ యూ డాక్టర్, మంచి టిప్ చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం.